గరుడ పురాణం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గరుడ పురాణం 2వ అధ్యాయం. గరుడునికి శ్రీహరి చెప్పిన యమ మార్గం, దుఃఖప్రదమైన యమ మార్గం. ఆ మార్గాన పాపులు వెళ్లే విధం గురించి అడిగినప్పుడు గరుడునికి శ్రీహరి ఇలా వివరించాడు. నా భక్తుడవైన నిన్ను కూడా యమ మార్గ వివరణ వణికిస్తుంది. అది బహుదుర్గమము. చెట్ల నీడ కూడా ఉండదు. ఆహారం జలం కొంచెమైనా దొరకదు. అక్కడ ఏకకాలంలో 12 మంది సూర్యులు గొప్ప ప్రకాశవంతంగా వెలుగుతూ తప్పింపజేస్తారు. అది పాపాత్మలను బాధించడానికే. ఇంకా ఈ మార్గంలో చలిగాలి వైపరీత్యం ఇంతింత అని చెప్పజాలము. ఒక్కొక్క చోట కాళ్ళలో దిగే ముళ్ళు, ఒక్కొక్క చోట విషపూరితాలైన పాములు, తేళ్లు, మరికొన్ని చోట్ల కుక్కలు, పెద్ద పులులు, సింహాలు కరుస్తాయి. కొన్ని చోట్ల అగ్ని దహిస్తుంది. అలాగే ఈ దారిలో అసిపత్రవనం అని ఒకటి ఉంటుంది. దీని పొడవు 2000 యోజనాలు. మహాఘోరమైనది. గ్రద్దలు, కాకులు, గుడ్లగూబలు, తేనెటీగలు, దోమలు ఈ అసిపత్రవనంలో భీకరంగా సంచరిస్తుంటాయి. దీనిలో దావానలం అంటే కార్చిచ్చు కూడా ఉంటుంది. హస్తమాత్రమైన పిండదేహం చెట్ల ఆకుల చేత ముక్కలు ముక్కలుగా తరిగివేయబడుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట చీకటితో నిండిన గోతులు, కొన్ని చోట్ల పర్వత శిఖరాలు జీవుని మార్గయాసానికి గురి చేస్తాయి. చీకటి జలగలతో నిండిన బురదగుంటలు, ఎర్రగా రాగిరంగిలోకి మారిన కాలిన ఇసుక, నిప్పులు, సలసల కాగే నీళ్లు, కత్తులు, మేకులు ఇలా ఎన్నెన్నో మార్గమధ్యంలో జీవుణ్ణి యాతనలకు గురి చేస్తాయి. ఇవి కాక చీము, నెత్తురు, మలము, మూత్రము వంటి అసహ్యకరమైన వాటిలో దారిలో కూలబడుతూ నడవవలసి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది వైతరణి నది. యమ మార్గ మధ్యంలో ఇది 100 ఆమడలు ప్రవహిస్తూ ఉంటుంది. దీని ఒడ్డున ఎముకల గుట్టలు, దీని లోపల చీము, నెత్తురు ప్రవాహాలు, మాంసమే బురద, వెంట్రుకలే నాచుగా కలిగి ఉన్న నది ఇది. క్రూరమైన జలపక్షులు, మొసళ్ళు పెనుసంఖ్యలో ఇక్కడ ఉండి పాపాత్మలను చూసిన వెంటనే అత్యుత్సాహంతో బాధింప సిద్ధమవుతాయి. సూదుల్లాంటి ముక్కులు గల పురుగులు, వజ్ర సమానమైన ముక్కులు గల గద్దలు, బొంతకాకులు, నీటి కోతులు, జలగలు, మాంసభక్షణ చేసే చేపలు, తాబేళ్లతో నిండి ఉంటుంది. పాపాత్ములైన జీవులు ఇక్కడ బాధలకు తాళలేక తమ వారిని తలుచుకొని మాటిమాటికి రోధిస్తుంటారు. ఆకలి దప్పుల బాధ ఓర్వలేక పాపులు ఆ రక్తమే తాగవలసిందే. కానీ అది ఎన్నడూ ఇంకిపోని జీవనది. పాపాత్మల పాలిట ఘోరమైనది. తేళ్లు, త్రాచులు సంచరించే ఆ నదిలో పడిన వారిని, అందున్న సుడిగుండాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎవరు సమర్థులు కారు. కేవలం పాపుల కోసమే ఈ నది ప్రవహిస్తుంటుంది. దీనికంటే దారుణమైనది ఇంకొకటి లేదుగాక లేదు. ఇంతటి ఘోర మార్గము కేవలం పాపుల నిమిత్తమే కల్పించబడింది. ఇంకా విను. ఈ మార్గంలో దుఃఖిస్తూ వెళ్ళేవారిని మరింత హింసకు గురి చేసేలా యమభటులు కొందరిని తాళ్లతో కట్టి, మరికొందరిని పిర్రలకు శూలాలు గుచ్చి, కొందరిని కాల పాశాలతో యమభటులు లాగుతుండగా కొందరి పాపులను కాకులు లాగుతుంటాయి. వివిధ ఆయుధాలతో మోదుతూ భటులు ఈ పాపుల్ని లాక్కుపోతుంటే వారి నోటి వెంట రక్తమే నురగలుగా రాగా మాటిమాటికి తమ వారిని గుర్తు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ బాధలు పడలేక, చావు లేక పడి లేస్తూ ఆ మార్గాన పాపులు వెళ్తూ ఉంటారు. జాతస్య మరణం ధ్రువం. ఖగేశ్వర, ఎన్నో సంవత్సరాల పాటుకు బతికి కూడా చావు అనేది తరుముకొస్తుందని ఒక్కడైనా తలవడు. జీవితమే శాశ్వతం అనుకునే వాళ్ళే ఎక్కువ. మరణం అనేది ఒకటి ఉందని తలిచేవాడు కోటికొక్కడైనా ఉన్నాడో లేడో. జీవం ఆకర్షించే యముడొకడున్నాడని, మరణకాలంలో అతడికి చిక్కవలసి వస్తుందని జీవించే కాలంలో చాలాసార్లు తలుచుకొని ఎవరైతే భయపడతారో అలాంటి వారే గడిచిన దినాలలో తామెంత పుణ్యపాపాలు చేసుకున్నది పునరాలోచించుకుంటారు. మిగిలిన జీవితకాలమైనా వ్యర్థం కాకూడదనుకొని భయం చేత పుణ్యకార్యాలు, విష్ణు కథా శ్రవణం, భగవత్ సేవ చేస్తారు. అటువంటి వాళ్ళని వాళ్ళ పుణ్యమే కాపాడుతుంది. అంతేకాదు, సత్కర్మలనేవి తాము జన్మించిన జాతిని బట్టి మారుతూ ఉంటాయి. వాటిని
వేదాలు నిర్దేశించాయి. తమ కులానికి తగిన కర్మలు, తమ జాతికి తగిన కృత్యములు ఎవరైతే చేస్తారో అట్టివారు శ్రేష్టత్వం పొందుతారు, ఇహపరాలలో పూజనీయులే అవుతారు. 4 జాతులు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు. 4ంటిని ఆ పరమాత్మ సృజించాడు. ఆ పరమేష్ఠి చేత సృష్టింపజేసినది నేనే. ఈ 4 వర్ణాలలో ఒక్కొక్క జాతికి కొన్ని విహిత ధర్మాలు ఏర్పడి ఉన్నాయి. బ్రాహ్మణులు ముఖ్యంగా నిర్వర్తించవలసిన కర్మలు 6. అవి దానాలు చేయడం, దానాలు చేయించడం, వేదాధ్యయనం, యజ్ఞయాగాదులు చేయడం, అర్హులైన వారి చేత యాగాలు చేయించడం, దానాలను స్వీకరించడం. ఇక క్షత్రియ వర్ణం వారికి, వైశ్యకులం వారికి 3 కర్మలు నిర్వర్తించడానికే అర్హత ఇవ్వడం జరిగింది. అవి 1 వేదాధ్యయనం, 2 యజ్ఞాలను చేయడం, 3 దానాలను చేయడం. ఇంతవరకు చెప్పబడిన కర్మల్లో ఏ ఒక్క కర్మను శూద్రులు చేయతగరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారు ఏ కృత్యములు నిర్వహించమని చెబితే అవే వారు చేయవలసి ఉంటుంది. అనగా బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ పై 6 విధులు నిర్వర్తిస్తున్నప్పుడు వారి వారి కర్మలకు సహాయకారిగా ఉండే పనులను శూద్రులు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు యుద్ధాలు చేయడం క్షత్రియోచిత కర్మ, అందుకు కావలసిన ఆయుధాలు రూపొందించడం శూద్రకర్మ. యజ్ఞయాగాది క్రతువులు చేయడం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల విహిత కర్మ. ఆ యాగాలకు కావలసిన సమస్త సంభారాలు సమకూర్చడం శూద్రజాతికి తగిన కర్మ. కనుక వర్ణ విభాగాన్ని బట్టి ఆయా వర్ణాలకు చెప్పబడిన తపస్సులను శ్రద్ధగా ఆచరిస్తూ క్రమం తప్పక ఎవరైతే సంచరిస్తారో వారే చాలా కాలం పాటు జీవించి యోగ భోగాలు అనుభవిస్తారు. అంత్యమున పరమపద నివాసానికి అర్హులవుతారు. ఈ వర్ణాల ధర్మాలు తిరగబడినా, ఒకరు చేయవలసినవి మరొకరు చేసినా, తమకు కాని ధర్మాన్ని మరొక వర్ణం వారు నిర్వర్తించినా, కనీసం వాంఛించిన అనర్థహేతుమవుతుంది. కాబట్టి స్థిరచిత్తుడైన వాటిని సైతం ఇటువంటి కోరికలు భ్రష్టుల్ని చేస్తాయి. కోరికలనేవి అంత బలవత్తరమైనవి కనుక తమకు చెందని ధర్మ నిర్వహణ పట్ల కోరికలు పెంచుకోదగదు. ఆశావర్జితుడే బుద్ధిమంతుడని గ్రహించు అని మందహాసంతో గరుత్మంతుని వైపు చూశాడు విష్ణుమూర్తి. కథన విశారదుడైన సూత మహర్షి నైమిషారణ్యవాసులైన మునీశ్వరులతో తదుపరి కథాభాగాన్ని వివరిస్తూ, మునీంద్రులారా, వినయశీలుడు మహాభక్త శిఖామణి అయిన గరుత్మంతునితో శ్రీమన్నారాయణుడు చెప్పిన రీతినే నేను మీకు వినిపిస్తున్నాను. వైనతేయ, లోకంలో 84 లక్షల యోని భేదాలున్నాయి. అవి 4 రకాలుగా వర్ధిల్లుతున్నాయి. 1 అండజము, 2 స్వేదజము, 3 ఉద్భిజము, 4 జరాయుజము. అండజములు అంటే గ్రుడ్డు నుండి పుట్టేవి, ఇవి 21 లక్షలు, అంటే పక్షిజాతులు మొదలుగున్నవి. ఉద్భిజములు అంటే భూమిపై నీటి వనరుల చేత మొలకెత్తించబడేవి, అనగా వృక్షజాతులు, ఇవి 21 లక్షలు. జరాయుజములు అంటే గర్భకోశలోని మావియందు జనించేవి, మనుష్య జాతులు మొదలైనవి. ఇక చివరివి స్వేదజములు. ఈ అన్ని జన్మాలలోనికి మనుష్య జన్మమే దుర్లభమైనది, ఎంతో ఉత్కృష్టమైనది కూడా. కొందరికి పూర్వజన్మ కూడా మనుష్య జన్మమే అయినప్పుడు వారికి ఆ జన్మలో చేసుకున్న పుణ్య విశేషము చేతనే తిరిగి మనుష్య జన్మ కలిగిందని గ్రహించాలి. మానుష జన్మ వివిధ కులాలు. వినతసూనుడా విను. ఇంతవరకు చెప్పిన 4 రకాల పుట్టుకలలోనూ మనుష్య జన్మము మహా ఉదాత్తమైనది. పూర్వపుణ్యవశాన ఈ జన్మ లభించిందని ఎరుగని మానవుని ఈ నరజన్మంలో తిరిగి పుణ్య సముపార్జన చేయాలనుకోని మానవుణ్ణి ఎవరూ రక్షించలేరు. ఎందుకంటే మనిషికి మిగిలిన అన్ని జీవ జంతు జాలాల కంటే గొప్పది, బుద్ధి వికాసానికి, ఆలోచనకి దోహదపడేది అయిన మెదడు స్వతంత్రంగా పనిచేసేందుకు కల్పించబడింది. ఇతర జీవజాలానికి అసంకల్పితంగాను పరిమిత మాత్రంగాను పనిచేసే మెదడే ఇవ్వబడింది. అది అలా ఉంచగా 5 జ్ఞానేంద్రియములు, చూడ్డానికి కన్ను, వినడానికి చెవి, రుచి చూడ్డానికి నాలుక, వాసనలు గ్రహించడానికి ముక్కు, స్పర్శ సుఖం అనుభవించగల చర్మం సమకూర్చబడ్డాయి. జ్ఞాన సహిత శరీరం వల్ల విషయవాంఛ సుఖాన్ని ఇతర జంతుజాలం కంటే ఎంతో ఉన్నతంగా అనుభవించే నేర్పు ప్రసాదించబడింది. కనుక ఏ విధంగా చూసినప్పటికీ మానుష జన్మ శ్రేష్టం. ఇంతకు ముందే చెప్పినట్లు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే చాతుర్వర్ణాలతో పాటు వృత్తి పనివారులుగా చాకలులు, చర్మకారులు, సాని అంటే భోగంవారు,
ఓడలు నడుపువారు, నేత పనివారు, ఆభరణాలు చేయువారు, అటవీ జాతులకు చెందినవారు, చివరగా పంచములు అంటే మాలలు, వీరందరూ కూడి మానవ సమూహముగా ఒక్కానించబడుతున్నారు. అన్ని ప్రాణులకు వాటితో పాటు ఈ మానవ జాతులకు సహజాతాలు అంటే పుట్టుకతోనే సంక్రమించేవిగా ఆహార, నిద్ర, భయ, మైథునాలు అనే లక్షణాలు తథ్యం. అన్నిటా ఇవి సమానమే. కానీ జ్ఞానం విషయానికి వచ్చేసరికి ఇందులో భేదాలున్నాయి. నల్లచారలు గల కృష్ణజింక ప్రాధాన్యత. జ్ఞానం ఎప్పటికీ అన్ని జాతులకు సమానం కానేరదు. దానికి కారణం కొన్ని ప్రాంతాల వారు 2 పాదాల నడుస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో చతుష్పాద జంతురీతి వర్తించువారు ఉన్నారు. వారి బుద్ధి వికసనం అంతకు మించి వర్ధిల్లలేదని భావం. అందుచేతనే ఒక పరమ ప్రామాణికమైన గుర్తు ఏర్పరచడమైనది. అదే కృష్ణసారము, అనగా నల్లని చారలు గల జింక. ఏ ప్రాంతాలలో భూముల యందు సంచరిస్తున్నదో ఆ ప్రాంతమంతా పుణ్యభూమి అని గుర్తించవచ్చు. ఆ జింక తిరుగాడు ప్రాంతాలు పుణ్య జనావాసాలుగా రూపొందగలవు. అక్కడ దేవతల్ని, మహర్షుల్ని, పితృదేవతల్ని పూజించేవారికి గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. ఆ పుణ్యభూమిలో 33 కోట్ల దేవతలు ఎల్లప్పుడూ వాసం చేస్తుంటారు. కనుక అక్కడ నివసించే నరజాతికి పుణ్యకార్యాసక్తి అధికంగా ఉంటుంది. ఇహపర సౌఖ్యాలకు వీరు చేసే సత్కార్యాలే ఆధారమవుతాయి. మానుష జన్మ గొప్పదనం. గరుడ, భూత ప్రేత పిశాచదేహం ఎత్తినప్పటికీ జీవులు శ్రేష్ఠులే. కానీ సర్వోత్కృష్ట దేహాలు మాత్రం మానవ జన్మ ఎత్తి ప్రేతదేహులైన వారు తదుపరి పశుపక్షాది జీవులు లెక్కించదగును. కనుకనే మానుష జన్మ సర్వోత్కృష్టమైనదని చెప్పబడింది. ఈ మానవులలో కూడా బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు అత్యుత్తములు. ఈ బ్రాహ్మణుల్లోనూ వేదశాస్త్ర పురాణ పారంగతులు ఇంకా గొప్పవారు. వీరిని మించిన వారు ఉన్నారు. వేద శాస్త్రాదులు ఏవైతే చెప్పావో అవి తెలిసి ఆచరించేవారు ఇట్టి కోవకు చెందుతారు. తాము అటువంటి పుణ్య కార్యాచరణ త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఇతర వర్ణాల చేత ఆచరింపజేసేవారు మహామాన్య వర్గానికి చెందినవారు. 1,000,000 జన్మలెత్తిన లభించని మోక్షం, స్వర్గం పొందడానికి కారణమైనది మానవ జన్మ. ఇలాంటి జన్మ కలిగినందుకు ఆనందిస్తూ దీన్ని వ్యర్థం చేయకుండా సత్కార్యాలు ఆచరించి ధన్యులయ్యే వారికంటే వృధాగా పాపాలు చేస్తూ నిర్భీతిగా సంచరించే వారే లోకంలో చాలామంది ఉన్నారు. భార్య, పిల్లలు, ధనం ఈ మూడింటినే నిరంతరం చూసుకుంటూ వాటి మీద మాత్రమే మనసు నిలిపేవారు కొందరు. చేయతగని ఘోరకృత్యాలు అంటే నరహత్య, స్త్రీహత్య, శిశుహత్య, పరదార సంగమం, గురుద్రోహం, నిష్కారణ జంతువధ వంటివి ఉదాహరణలు. చేసేవాళ్ళు కొందరు నోటి వెంట రాకూడని మాటలతో అంటే పరుషపదాలు ఉచ్చరిస్తూ వ్యర్థ ప్రసంగాలు చేసేవాళ్ళు కొందరు. వీరంతా మృగాలతో సమానులు. ఆశతో కూడిన మనసుకు తృప్తి ఉంటుందా? ఆశకు తృప్తికి బద్ధ వైరం కదా. అంతులేని సంపద లభించినా ఇంకా ఏదో అందలేదనే తపన, మరింతగా అందుకోవాలని ఆరాటం. ఆశ నానాటికి వృద్ధి అయ్యే కొద్దీ మనసు మలినం అవుతూ ఉంటుంది. మలిన హృదయంలో పాపపు ఆలోచనలు ప్రవేశిస్తాయి. దాంతో మానవత్వం కోల్పోతాడు. మానవత్వం నశించిన మానుష జన్మ అధమం. అట్టివాడు చేసే క్రూరకృత్యాలు ఊహకు కూడా అందవు. ఇచ్చ అంటే కోరిక మితిమీరి ఆశగా, ఆశ మితిమీరి దురాశగా, దురాశ హెచ్చి పేరాశగా పరిణమిస్తుంది. కన్ను మిన్ను గానక పేరాశ అనే లోభమోహాలకు లొంగిపోయిన వారికి పాపం పట్ల విచక్షణే ఉండదు. నరకం చేరడానికి ఈ పేరాశ రాజమార్గం లాంటిది. అట్టి వారికి పుణ్యం దరిదాపులకు కూడా రాదు. కనుక దేహదారి పేరాశకు లొంగకుండా పుణ్య సముపార్జన వైపు తనను తాను మళ్లించుకోగలిగితే ఇహలోకంలో మహాత్ముడిగా కీర్తింపబడమే కాక అంత్యమున పుణ్యలోక వాసాన్ని పొందగలుగుతాడు. కానీ అటువంటి పుణ్య సముపార్జన చెయ్యని కారణంగా తనకు ఈ దుర్భరమైన వేదన కలిగిందని ఆ సమయంలో జీవుడు వాపోతుంటాడు. పరోపకారం కలలోనైనా తలచనందుకు చింతిస్తుంటాడు. ఎన్నెన్నో సత్కార్యాలు చేయవలసి ఉన్నా అవేవీ చేయక తాను చేసిన పాపకర్మల ఫలితాన్ని తానుగాక ఎవరు అనుభవిస్తారని వేదన పడుతుంటాడు. మరణించిన జీవి భయంకరమగు యమలోక మార్గమున యమభటులచే తీసుకొని పోబడుతూ తన వారిని తలుచుకొని దుఃఖించును. మిక్కిలి పుణ్యము చేసిన వారికే మానవ జన్మ కలుగును. అట్టి మానవ జన్మను పొందియు
నీ నెట్టి ధర్మకార్యమును చెయ్యలేదు, తపమును జప హోమాదులను చెయ్యలేదు, తీర్థయాత్రలు చెయ్యలేదు, దేవతలను బ్రాహ్మణులను సజ్జనులను గోవులను పూజింపలేదు, ఎవరికి నీ ఉపకారము చెయ్యలేదు, నూతులు చెరువులు ముండగవారిని త్రవ్వించలేదు, బాగు చేయింపలేదు, దానమును చేయలేదు, వేదశాస్త్ర పురాణములను గౌరవింపలేదు, పురాణమును కూడా వినలేదు, భార్యను భర్తను పెద్దలను ఆదరింపలేదు, భర్తను లేదా భార్యను కోల్పోయి అందులకు తగినట్లుగా ప్రవర్తింపలేకపోతిని. అయ్యో, ఉత్తమమైన మానుష జన్మను సద్వినియోగపరుచుకోనైతినని విలపిస్తూ ఘోరాతి ఘోరమైన ఆ నరక మార్గంలో ప్రయాణిస్తుంటాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంతో 17 రోజులు నడిచి 18వ రోజున సౌమ్యపురం చేరుతాడు. ఈ పురములో ప్రేతగణం నివసిస్తుంటుంది. అక్కడ ప్రవహించే నది పేరు పుష్పభద్ర. విశ్రమించడానికి అక్కడ పెద్ద మర్రి చెట్టుంది. యమభటులు జీవుల్ని అక్కడ విశ్రమించేందుకు అనుమతిస్తారు. అక్కడ విశ్రమించిన జీవులు భార్య బిడ్డలను బంధువులను జ్ఞప్తికి తెచ్చుకొని విచారిస్తుంటే యమభటులు, మూర్ఖుడా, నీవి అనుకున్న భాగ్య సంపదలు, నీవారు అనుకున్న భార్య పుత్రాది బంధువులు ఇప్పుడెక్కడ? నీ వెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది. దాని ఫలితాన్ని అనుభవించు బాటసారులకు సంబలమే అంటే దారి భత్యము బలము. పరలోకపు బాటసారి, నీవు అట్టి సంబాలాన్ని సంపాదించలేదు. చేసిన పుణ్యకార్యాలే పరలోక గమనంలో దారి భత్యములని పెద్దలు పురాణాలు చెప్పిన మాటలని వినలేదా? మూర్ఖుడా, ఈ మార్గమున ధనసాధ్యములైన క్రయ విక్రయములుండవు. ఇక్కడ పుణ్యమే ధనము. దానిని ఎందులకు సంపాదింప ప్రయత్నింపలేదు. కర్మ ఫలితం అనుభవింపవలసిందేనని యమభటులు అంటూ ఉంటారు. అక్కడ మాసిక పిండములను తిని సౌరిపురానికి చేరుతారు. యముని వంటి జంగముడనే రాజు అక్కడ పాలకుడు. అక్కడ త్రైపాక్షిక శ్రాద్ధం వల్ల లభించే పిండాలను భుజించి జీవుడు తిరిగి బయలుదేరి నగేంద్ర భవనపురాన్ని చేరి అక్కడి అసిపత్ర వనం చూసి ఏడుస్తుంటే యమదూతాల అతనిని ఆ వనంలో నిర్దయతో ఈడుస్తారు. అక్కడ పిండములు భుజించాక 3వ మాసాన గంధర్వపురం చేరిన జీవునికి పుత్రాదులు ఇచ్చిన పిండాలు అందుతాయి. వాటిని భక్షించి తిరిగి బయలుదేరుతాడు. అక్కడి నుంచి రాళ్లవాన నిరంతరం కురిసే శైలాగమనపురం చేరి 4వ మాసికంలో పిండాలు అక్కడ భక్షిస్తాడు జీవుడు. 5వ మాసంలో క్రౌంచపురం చేరుతాడు. అక్కడి జనులంతా క్రూరులే. 5వ మాసిక పిండాలు భుజించి క్రూరపురానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి ఇక్కడి ప్రజలు నిర్దయులే. ఇక్కడ 171 రోజు ఊనషాన్మాసికం పిండాలు భుజించి అప్పుడు తనవారు జరిపే ఉదకుంభ దానం వల్ల తృప్తి చెంది 2 గడియల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. తదుపరి అక్కడి నుంచి బయలుదేరి యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనము అనే పట్టణాన్ని చేరుతాడు. స్థూల శరీరుడైన అతన్ని చూసి జీవుడు భయపడి పారిపోబోతుండగా కొందరు పల్లెవాండ్రు ఎదురు వచ్చి, రేవున పడవ సిద్ధంగా ఉంది, మేము వైతరుణ్ణి దాటించేవారము, గోదానం చేసి ఉన్నట్లయితే నీవు పడవ ఎక్కవచ్చు అని చెప్తారు. గోదానం చేసి ఉండకపోతే ఆ జీవునికి ఆ నది యందున్న జలం సలసల కాగుతూ కనిపిస్తుంది. చెయ్యనివాడు అందులో దిగి నడుస్తూ ఉంటే ఆ పాపాత్ముని నోట ముళ్ళు గుచ్చి చేపను పైకి లాగినట్లు లాగి యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. 6వ మాసిక పిండాలు భక్షించినా ఇంకా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరి బహ్వపదపురం చేరి 7వ నెల పిండాలు తింటాడు. తర్వాత 8వ మాసంలో దుఃఖదా నగరం, 9వ నెలలో నానాక్రందపురం చేరి ఏడుస్తూ పిండాలు భుజిస్తాడు. ఇట్లే 10-11 మాసాలు సుతప్త భవనపురము, రౌద్రపురములలో పిండాలు కూడా తిని 15 రోజులకు 340 దినములకు అంటే ఆ కాలానికి పయోవర్షణ నగరానికి చేరుతాడు. ప్రేతాల్ని చాలా బాధించే వర్షమేఘాలు అక్కడ ఉంటాయి. అక్కడ న్యూన్యాబ్దిక శ్రాద్ధపిండాలు భుజించి సీతాడ్య నగరానికి చేరి చలికి ఆకలికి బాగా ఆక్రోశిస్తూ తన దుఃఖాలు బాపే వారి కోసం చూస్తాడు. నీవు చేసిన పుణ్యం గాని, నీకై నీ వారు చేసిన పుణ్యం గాని, దానం గాని ఏమైనా ఉన్నదా అని యమభటులు ఆరా తీస్తారు. యమకింకరులు అతన్ని అదిలించి, నీకు అంత పుణ్యం ఎక్కడ ఉన్నది, అనుభవించక తప్పదు అని కఠినంగా పలకగా ప్రథమాబ్దికం రోజు ఇచ్చిన పిండోదకాలు గైకొని బహుభూతిపురాన్ని చేరుకుంటాడు.
అక్కడ హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని విడిచిపెడతాడు. అంగుష్ట ప్రమాణం గల వాయురూప యాతనా శరీరాన్ని పొంది కర్మానుభవనమునకై యమభటులతో ప్రయాణిస్తాడు. అక్కడకు యమపురం చేరువగా ఉంటుంది. జీవుడిక్కడ ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి యాతనా శరీరధారి అయి పాపాత్ములతో కలిసి వెళ్తాడు. పుత్రులు శ్రాద్ధాకర్మ సరిగ్గా ఆచరించకపోతే ఆ కష్టాలన్నీ పితరులకు తప్పవు. యమపురికి గల 4 ద్వారాలలోనూ ఇది దక్షిణ ద్వార మార్గము. 2వ అధ్యాయము సమాప్తము. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.